అందరికీ జై హింద్. మనందరికీ తెలుసు రష్యా ఇండియాకి ఎంత పెద్ద ఫ్రెండ్. ఇప్పుడు రీసెంట్గా రష్యా ఏమంటుందంటే మాకు ఇండియన్ వర్కర్స్ కావాలి. రష్యా వాంట్స్ టు హైర్ మోర్ ఇండియన్ వర్కర్స్. ఎందుకంటే మనందరికీ తెలుసు రష్యా అండ్ యుక్రెయిన్ మధ్య వార్ జరుగుతుంది 2021 నుంచి. రష్యాకి లేబర్ తక్కువగా దొరుకుతుంది. ఎందుకంటే వాళ్ళ సిటిజన్స్ ని రష్యా వార్ డ్యూటీస్ కి డిప్లాయ్ చేసుకుంటుంది. ఇందువలన రష్యన్ మార్కెట్లో స్కిల్డ్ లేబర్, సెమీ స్కిల్డ్ లేబర్, రెండు స్కిల్డ్ లేబర్ మరియు సెమీ స్కిల్డ్ లేబర్ అవసరం ఎంతో ఉంది. ఇది మాన్యువల్ లేబర్ కాదు, స్కిల్డ్ లేబర్ అండ్ సెమీ స్కిల్డ్ లేబర్. అంటే ఇవి ప్రొఫెషనల్ జాబ్స్. వాళ్ళు నాకు మాన్యువల్ లేబర్ పంపించండి అని అనట్లేదు. స్కిల్డ్ లేబర్ కానీ ఆర్ సెమీ స్కిల్డ్ లేబర్, ఐటీ ప్రొఫెషనల్స్ ఆర్ చార్టర్డ్ అకౌంటెంట్స్ కానీ ఇలా వీళ్ళు స్కిల్డ్ లేబర్ కింద వస్తారు. సెమీ స్కిల్డ్ లేబర్లో ఇండస్ట్రీస్లో వాడడానికి, బేసికలీ వీళ్ళు డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్లో అలా ఇంకేదైనా మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్లో వీళ్ళని వాడడానికి ఇండియాకి రష్యా రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే నాకు మోర్ లేబరర్స్ కావాలి అని చెప్పి. ఒక అంచనా ప్రకారము ప్రస్తుతము రష్యాలో ఇండియాకి చెందిన 14,000 మంది అక్కడ ఉంటున్నారు. ఇందులో ముఖ్యంగా స్టూడెంట్సే ఉన్నారు అండ్ అందులో కూడా మెడికల్ స్టూడెంట్స్ ఎక్కువ శాతం ఉన్నారు. సో రష్యా ఏమంటుందంటే నాకు స్టూడెంట్స్ విధంగా కాదు, నాకు ప్రొఫెషనల్ మ్యాన్ పవర్ కూడా పంపించండి. 14,000 అన్నది చాలా తక్కువ అన్నమాట. మనం అమెరికాతో కంపేర్ చేసుకుంటే, కెనడాతో కంపేర్ చేసుకుంటే, యూకేతో కంపేర్ చేసుకుంటే, అదేవిధంగా యూరోపియన్ యూనియన్ లాంటి దేశాలతో కంపేర్ చేసుకుంటే ఈ 14,000 ఎంతో తక్కువ. ఓకే, సో దీనికి సంబంధించి అసలు రష్యా ఏమడుగుతుందో, ఎక్కడ వీళ్ళని పనిచేయడానికి వాడుతా అంటుందో ఇవన్నీ విషయాలు చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు ఏమంటున్నారంటే రష్యా ఈజ్ ఫేసింగ్ అ మేజర్ లేబర్ షార్టేజ్. చెప్పే కదా వీళ్ళ దగ్గర వార్ వల్ల ఈ లేబర్ షార్టేజ్ అన్నది రష్యాకి అర్థమవుతుంది. రెండవది ఇండియన్ వర్కర్స్ ఆర్ ఇంక్రీజింగ్లీ బీయింగ్ రిక్రూటెడ్ టు ఫిల్ ది గ్యాప్. లేబర్ షార్టేజ్ అవ్వడం వల్ల ఇండియన్ లేబర్స్ ని వీళ్ళు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. మనందరికీ తెలుసు రష్యా ఇండియా రిలేషన్షిప్ ఎంత స్ట్రాంగ్ రిలేషన్షిప్. అందుకే అందరూ రష్యా ఇండియా రిలేషన్షిప్ ని ఒక ఆల్ వెదర్ ఫ్రెండ్షిప్ లాగా భావిస్తారు. ఒక దేశం ఇంత మంచి రిలేషన్షిప్ ఉన్న తర్వాత ఇలా వర్కర్స్ ని తీసుకోవడం అన్నది చాలా మంచి విషయం. రీసెంట్గా మనం చూస్తున్నాము అమెరికా ఎంత దుర్మార్గంగా మన పిల్లల్ని, మైగ్రెంట్స్ని అక్రమంగా విమానాల్లో పెట్టి మన దేశానికి పంపించేసింది. మనము గత 100 సంవత్సరాల్లో అమెరికాకి ఎంతో చేసాము. డాక్టర్స్, ఇంజనీర్స్, ఐటీ ప్రొఫెషనల్స్, చార్టర్డ్ అకౌంటెంట్స్ లాగా ఎన్నో ప్రొఫెషనల్స్ని మనం అమెరికాకి పంపించి అమెరికా ఎదుగుదలలో మనం కాంట్రిబ్యూట్ చాలా గొప్పగా చేసాం. అయినా సరే ఇవన్నీ పట్టించుకోకుండా వీళ్ళందరినీ విమానాల్లో కూర్చోబెట్టి తిరిగి పంపించేసింది. సో నా అభిప్రాయం ఏంటంటే రష్యా లాంటి దేశంలో ఎప్పుడు వీళ్ళు మనకి సెకండ్ గ్రేడ్ సిటిజన్షిప్ ట్రీట్మెంట్ ఇవ్వరు. ఎందుకంటే ఆ దేశానికి మన దేశం చాలా ఇష్టము, మన దేశ ప్రజలు చాలా ఇష్టం. కాబట్టి అలాంటి దేశానికి మనం వెళ్ళి డబ్బు సంపాదిస్తే ఆ ఆనందమే వేరుంటుంది. మనం ఎంత చేసినా కెనడా కానీ, యూకే కానీ, యూరోపియన్ యూనియన్ కానీ, అమెరికా కానీ మనం ఎంత చేసినా అక్కడ మనకి ఇచ్చేది వాళ్ళు సెకండ్ క్లాస్ ట్రీట్మెంట్ మాత్రమే. సో ఊరికే అమెరికా అని చెప్పి పరిగెట్టకుండా రష్యా లాంటి దేశాల్లో కూడా ఒకవేళ మీరు ఒక ప్రొఫెషనల్ అయి ఉంటే అక్కడికి వెళ్తే మన దేశానికి, మనకి రష్యాకి రిలేషన్షిప్ని ఇంకా బలపరుస్తుందని నా అభిప్రాయం. ప్రస్తుతం రష్యాలో మన దగ్గర నుంచి వెళ్ళిన వాళ్ళు చాలా మంది కన్స్ట్రక్షన్ అండ్ టెక్స్టైల్ ఇండస్ట్రీలో పనిచేస్తున్నారు. కానీ రష్యా ఏమంటుందంటే నాకు మెషినరీ అండ్ ఎలక్ట్రానిక్ సెక్టర్స్లో కూడా ప్రొఫెషనల్స్ కావాలి. రష్యాది డిఫెన్స్ ఇండస్ట్రీ చాలా పెద్ద ఇండస్ట్రీ. రష్యా డిఫెన్స్ ఇండస్ట్రీ అన్నది చాలా పెద్ద ఇండస్ట్రీ. ఈ ఇండస్ట్రీలో ఇప్పుడు జరుగుతున్న వార్ కానీ, ఫ్యూచర్ వెపన్స్ రష్యా ఏదైతే లాంచ్ చేయబోతుందో వాటన్నిటిలో రీసెర్చ్లో, డెవలప్మెంట్లో, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో, అదేవిధంగా నాకు మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో, డిఫెన్స్ రిలేటెడ్ డైమెన్షన్లో నాకు ఇండియన్ ఐటీ ప్రొఫెషనల్స్, ఇండియన్ మెకానికల్ ఇంజనీరింగ్, ఇండియన్ ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ వీళ్ళు ప్రొఫెషనల్స్ నాకు కావాలి అని చెప్తుంది.
మనం ఎప్పుడు అంటూ ఉంటాం మన దేశంలో ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ లేవు. ఇప్పుడు వరల్డ్ ఒక గ్లోబలైజ్డ్ విలేజ్ లా మారిపోయింది. మనం ఇక్కడ వర్క్ చేస్తున్నామా వేరే కంట్రీకి వర్క్ చేస్తున్నామా పెద్ద తేడా లేదు. సో ఓన్లీ ఇక్కడే కాకుండా రష్యా లాంటి దేశాల్లో వెళ్ళి మన ఇంజనీర్స్, బీటెక్ గ్రాడ్యుయేట్స్, డాక్టర్స్, ఐటీ ప్రొఫెషనల్స్, చార్టర్డ్ అకౌంటెంట్స్ వీళ్ళందరూ ఒక మంచి ఉద్యోగం సంపాదించుకునే అవకాశం ఉంది. ఇలా కన్స్ట్రక్షన్ అండ్ టెక్స్టైల్లోనే కాదు, మెషినరీ అండ్ ఎలక్ట్రానిక్ సెక్టర్స్లో కూడాను. సో ఇట్ ఈస్ అ గోల్డెన్ ఆపర్చునిటీ ఫర్ అస్. ఇక్కడ రష్యా ఏమంటుందంటే వాళ్ళ లేబర్ లాస్ ఏవైతే ఉన్నాయో లోకల్ లేబర్ లాస్ ఆ రూల్స్ కిందనే మేము హైర్ చేస్తున్నాము. అంటే ఇక్కడ ఏంటంటే అక్కడ వాళ్ళ ప్రజలకున్న సేఫ్టీ ఏదైతే సెక్యూరిటీ జాబ్ పరంగా రష్యా ఏదైతే ప్రొవైడ్ చేస్తుందో ఇండియా నుంచి వచ్చే వర్కర్స్ కూడా అదే సేఫ్టీ ప్రొవైడ్ చేస్తాను. అంటే ఎటువంటి కల్మషం లేకుండా, ఎటువంటి డిస్క్రిమినేషన్ లేకుండా వాళ్ళని నా సిటిజన్స్ లాగానే చూసి నా లేబర్ లాస్ వాళ్ళకు కూడా ఎఫెక్ట్ ఇచ్చి వాళ్ళకి సోషల్ సెక్యూరిటీ నెట్ కూడా ప్రొవైడ్ చేస్తాను అని చెప్తుంది. సో దిస్ ఈస్ కాల్డ్ ట్రూ ఫ్రెండ్షిప్ అన్నది నా అభిప్రాయం. ఆపర్చునిటీస్ ఫర్ స్కిల్డ్ ఇండియన్స్ ఆర్ ఎక్స్పాండింగ్ ఇన్ ఇండస్ట్రియల్ జాబ్స్. ఈ ఇండస్ట్రియల్ జాబ్స్లో మనకి ఆదాయము, ఇంకొకటి సేఫ్టీ అండ్ సెక్యూరిటీ కూడా ఉంటుంది. సో ఇది గోల్డెన్ ఆపర్చునిటీ ఫర్ ఇండియన్ సిటిజన్స్ who are skilled and semi-skilled professionals to get a good job in Russia. Now, ఇంకో విషయం ఏంటంటే ఇండియన్ ఎంబసీ ఎవరైతే రష్యాలో ఇండియాలో ఎంబసీ వాళ్ళు ఉన్నారో వీళ్ళు ఏమంటున్నారంటే నాకు పాస్పోర్ట్ ఎక్స్టెన్షన్ అండ్ రెన్యువల్స్కి చాలా ఎక్కువ అప్లికేషన్స్ వస్తున్నాయి. అంటే ఇండియా వాళ్ళు రష్యాకి వెళ్ళడానికి ఎక్కువగా ఇప్పుడు ఇష్టపడుతున్నారు. అందుకే దానివల్ల నాకు చాలా వర్క్ ఫోర్స్ కూడా కావాలి. దిస్ సపోర్ట్స్ ద గ్రోయింగ్ ఇండియన్ వర్క్ ఫోర్స్ ఇన్ రష్యా. సో వీళ్ళు ఏమంటున్నారంటే పాస్పోర్ట్ ఎక్స్టెన్షన్స్ ఆల్రెడీ అక్కడ వెళ్ళిన వాళ్ళు మాకు ఇంకా ఎక్స్టెన్షన్ చేయాలని ఉంది, మాకు అప్పుడే రావాలని లేదు అని కూడా చాలా రిక్వెస్ట్ ఇండియన్ ఎంబసీకి అక్కడ వస్తున్నాయని చెప్పడం జరిగింది. ఇంకో విషయం ఏంటంటే రష్యా ప్లాన్స్ టు హైర్ 1 million స్కిల్డ్ ఇండియన్ వర్క్ ఫోర్స్ బై ద ఇయర్ ఎండ్. ఇప్పుడు ఇది ఆల్మోస్ట్ సెప్టెంబర్ నెల వచ్చింది. సెప్టెంబర్ నుంచి డిసెంబర్ ఈ 4-5 నెలల్లోనే రష్యా ఏమంటుంది, నేను 10 లక్షల జాబ్ ఆఫర్స్ ఇస్తాను, నా దగ్గరికి రండి అని చెప్తుంది. సో ఇట్ ఈస్ అ గోల్డెన్ జాక్పాట్ ఫర్ పీపుల్ who want to go abroad and earn in Russia. Okay, this comes as Western nations టైటన్ ఇమిగ్రేషన్ పాలసీస్. నేనేం చెప్పాను, రీసెంట్గా గత నెల 2-3 నెలల క్రితం కూడాను యూకే, కెనడా, యూరోపియన్ యూనియన్, జర్మనీ అండ్ అమెరికా లాంటి దేశాలు వాళ్ళ ఇమిగ్రేషన్ పాలసీస్ని చాలా స్ట్రిక్ట్గా చేసేస్తున్నారు. ఎవరిని రానివ్వకుండా చేస్తున్నారు. ఉన్న వాళ్ళని కూడా ఇల్లీగల్గా ఎవరైతే ఉంటున్నారో వాళ్ళందరినీ కూడా తిరిగి పంపించేయడం జరుగుతుంది. కానీ రష్యా మాత్రము నేను జాబ్స్ ఇస్తాను, నా దగ్గరికి రండి అని చెప్తుంది. ఇన్ఫ్యాక్ట్ దీనివల్ల ఏమవుతుందంటే ఎవరైనా సరే బయటికి వెళ్ళి పనిచేస్తే వాళ్ళు ఇంటికి డబ్బులు పంపిస్తారు అండ్ ఇదంతా డాలర్స్లో కన్వర్ట్ చేయడం జరుగుతుంది. సో ఎవరైతే బయటికి వెళ్ళి పనిచేస్తారో ఇండియాకి వాళ్ళు ఎప్పుడైతే డబ్బులు పంపిస్తారో దాన్ని రెమిటెన్స్ అని చెప్పి అంటారు. ఈ రెమిటెన్స్ సాధారణంగా డాలర్స్ రూపంలోనే మన ఇండియాకి వస్తుంది. సో ఇలా మన 10 లక్షల మంది రష్యాలోకి వెళ్ళి ఇండియాకి తిరిగి వస్తే ఆ డబ్బు మనకు వస్తుంది. ఆ డాలర్ వల్ల మన ఎకానమీ కూడా ఇంకా స్ట్రెంథన్ అవుతుంది, మన ఎకానమీ కూడా ఇంకా స్ట్రాంగ్ అవుతుంది. సో మనం మన దేశాన్ని ఇంకా బలపరచడంలో మనం కూడా ఒక పాత్ర వహించిన ఫీలింగ్ కూడా మనందరికీ వస్తుంది. ఇలా మనము ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఇండియా అండ్ రష్యాకున్న స్నేహాన్ని ఇంకా పెద్ద స్థాయిలో తీసుకెళ్ళాలి. ఇప్పుడున్న ఇండియా రష్యా ట్రేడ్ ఓన్లీ డిఫెన్స్ ఇంపోర్ట్ కానీ ఓన్లీ ఆయిల్ ఇంపోర్ట్ కాకుండా ఇలా 1-to-1 రిలేషన్స్, పర్సన్ టు పర్సన్ కాంటాక్ట్స్ కూడా పెరగాలి, పీపుల్ టు పీపుల్ కాంటాక్ట్స్ పెరగాలి. అదేవిధంగా ఇండియా నుంచి రష్యా, రష్యా నుంచి ఇండియాకి వచ్చే విమానాలు ఇవి ఫ్రీక్వెన్సీ కూడా పెరగాలి. ఇవన్నీ ఆశిస్తూ ఒక స్ట్రాంగ్ రిలేషన్షిప్లో మారాలి అని నా అభిప్రాయం.
సో ఖచ్చితంగా మీరు కూడా బయటికి వెళ్ళి ఉద్యోగం చేయాలి, డాలర్స్లో సంపాదించాలి అని అనుకుంటే మాత్రము ఖచ్చితంగా ఇది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ టు ఆల్ ఆఫ్ యూ. సో మీ అభిప్రాయాలు కూడా ఈ విషయంలో మీ కమెంట్స్లో ఖచ్చితంగా తెలియజేయండి. అదేవిధంగా ఇంకేదైనా ఇష్యూ మీద మీరు నన్ను టాపిక్ మీద ఏమైనా వీడియో చేయమంటే, అది జియోపాలిటిక్స్ కానివ్వండి, అది ఎకానమీ కానివ్వండి, అది సోషల్ ఇష్యూస్ కానివ్వండి, మన దేశంలో జరుగుతున్న పొలిటికల్ ల్యాండ్స్కేప్లో ఎనీ ఇష్యూ కానివ్వండి, ఖచ్చితంగా మీరు కమెంట్స్లో పెట్టండి. దాని మీద కూడా నేను వీడియో చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ అండ్ జై హింద్.